హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రిప్టో వాల్ తెలుగు. సో ఈరోజు వీడియో వచ్చేసి చాలా ఇంపార్టెంట్ వీడియో. మనకి ఇంటర్లింక్ నుంచి వర్షన్ 5 అనేది రిలీజ్ అయింది. సో ఈ వర్షన్ 5లో మనకి కేవైసీ గురించి అప్డేట్ అయితే రావడం జరిగింది. సో మీకు కేవైసీ ఎలా చేయాలి స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎండ్ వరకు చూసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి ప్రతి ఒక్కరూ ఒక లైక్ చేయండి. వీడియోకి చాలా ఇన్ఫర్మేటివ్ ఉంటుంది. ఈ కేవైసీ గురించి డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే కామెంట్ బాక్స్ డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ ఛానల్ లింక్ ఉంటుంది, అందరూ జాయిన్ అవ్వండి. అప్డేట్స్ అనేది పోస్ట్ చేస్తూ ఉంటాను. అలాగే మన ఛానల్లో వచ్చే కంటెంట్ అంతా ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే, ఎలాంటి ఫినాన్షియల్ అడ్వైస్ అయితే కాదు. సో నెక్స్ట్ చూడండి, మనకి వర్షన్ 5 అనేది అప్డేట్ అయితే వచ్చింది. యాప్ మీరు ఓపెన్ చేయగానే ఇక్కడ అప్డేట్ నౌ అని చెప్పింది కదా, సో దాన్ని అప్డేట్ చేయండి. అప్డేట్ చేసిన తర్వాత మీకు యాప్ అనేది అప్డేట్ అవుతుంది. అప్డేట్ అయిన తర్వాత కింద వెరిఫైడ్ ఐటీఎల్జీ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు చూడండి కొన్ని ఫ్యూచర్స్ యాడ్ అయింది. వెరిఫై యువర్ ఐటీఎల్జీ అని, మైగ్రేట్ యువర్ ఐటీఎల్జీ అని చెప్పి ఇక్కడ యాడ్ అయినాయి కదా. సో ఇక్కడ ఏంటంటే మనకి కేవైసీ ఆప్షన్ అనేది వీళ్ళు తీసుకొచ్చారు. ఇక్కడ చూడండి వెరిఫై యువర్ ఐటీఎల్జీ అని చెప్పి ఉంది కదా, అక్కడ వెరిఫై నౌ అని చెప్పి ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేయండి. సో మీరు దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి వ్యూ లిస్ట్ క్యూరేటర్స్ అని చెప్పి ఉంది. ఇక్కడ 3 లెవెల్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ ఏంటంటే మనం వ్యూ లిస్ట్ క్యూరేటర్ అని చెప్పి ఉంది కదా, దీని మీద క్లిక్ చేయాలి మీరు. సో మీరు క్లిక్ చేసిన తర్వాత అక్కడ ఎవరైతే మనకి క్యూరేటర్స్ ఉంటారో ఆ లిస్ట్ అనేది డిస్ప్లే అవుతుంది. చూడండి ఇక్కడ మన ఇండియన్ క్యూరేటర్ ఉన్నారు, చైనీసు, ఇండోనేషియా, వియత్నాం, కొరియా, గ్లోబల్, అలాగే ఏఐ క్యూరేటర్స్ కూడా ఉన్నారు. గ్రోకు, జెమినీ, చాట్ జీపీటీ వీళ్ళందరూ ఉన్నారు. సో వీటిలో మీకు మనం ఏంటంటే ఫస్ట్ ఇండియన్ క్యూరేటర్నే సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే ఇండియన్ సెలెక్ట్ చేసుకుంటే మనకి కొంచెం ఈజీగా ఉంటుంది ప్రాసెస్ అనేది. మన యొక్క ఐడి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎలా ఉంటాయో వాళ్ళకి తెలుసు కాబట్టి కొంచెం ఈజీగా అప్రూవ్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో నేనైతే ఇండియన్ మీద క్లిక్ చేశాను కదా, క్లిక్ చేసిన తర్వాత ఇలా అవుతుంది. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ క్యూ ఉంటుంది. ఈ క్యూ అనేది కంప్లీట్ అయ్యే వరకు మీరు ఆ క్యూలో ఉంటారు. వన్స్ ఆ క్యూ అయిపోయిన తర్వాత మీకు అప్లికేషన్ అనేది వస్తుంది. వచ్చిన తర్వాత మీరు 24 అవర్స్లో మీ యొక్క డాక్యుమెంట్స్ అనేది సబ్మిట్ చేయాలి. సో అట్లా మీరు ఏఐ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు, ఏఐ క్యూరేటర్ని కూడా. కాకపోతే ఇండియన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇన్ కేసు మీరు క్యూ ఎక్కువ ఉంది అనుకుంటే క్యూ కూడా క్యాన్సిల్ చేసి వేరే వాళ్ళనైనా సెలెక్ట్ చేసుకోవచ్చు, అంటే వేరే క్యూరేటర్ని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో మ్యాక్సిమం ఇండియన్ అయితే సెలెక్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఇలా ఉంటుంది. నెక్స్ట్ మీరు బ్యాక్ వచ్చిన తర్వాత చూడండి, ఇక్కడ మీరు క్యూలో ఉన్నారు అంటే మీరు ఇండియాని సెలెక్ట్ చేసుకున్నారు, ఇక్కడ క్యూలో ఉన్నారు. ఆ క్యూ ఎంతమంది ఉన్నారు అనేది కూడా కింద డిస్ప్లే అవుతూ ఉంటుంది. సో వన్స్ మీ యొక్క క్యూ మీ నెంబర్ వచ్చిన తర్వాత మీకేంటంటే క్యూరేటర్ మీ యొక్క అప్లికేషన్ని యాక్సెప్ట్ చేస్తారు. వన్స్ యాక్సెప్ట్ చేసిన తర్వాత నుంచి మీకు 24 అవర్స్ టైం అనేది ఉంటుంది మీ యొక్క డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయడానికి. సో ఇలా ఉంటుంది. నేను ఆ స్టెప్స్ వచ్చిన తర్వాత వాటిని కూడా ఎలా చేయాలి అనేది నేను వీడియో చేస్తాను. ఫస్ట్ ఇక్కడ వరకు అయితే మీరు కంప్లీట్ చేసుకోండి. కంప్లీట్ చేసుకున్న తర్వాత మీరు వెయిట్ చేయండి మీ యొక్క క్యూ టైం వచ్చే వరకు. సో ఇలా ఉంటుంది. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. సో నెక్స్ట్ నేను డాక్యుమెంట్ వెరిఫికేషన్ వచ్చిన తర్వాత అది ఎలా సబ్మిట్ చేయాలి అనేది కూడా వీడియో చేస్తాను. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో ఎలా సబ్మిట్ చేయాలి, ఏ డాక్యుమెంట్స్ ఇవ్వాలి అనేది గైడ్లైన్స్ కొన్ని రిలీజ్ చేశారు, అవి పోస్ట్ చేశాను. ప్రీవియస్ వీడియో ఒకసారి చూస్తే మీకు ఒక డీటెయిల్గా ఒక క్లారిటీ వస్తుంది. ప్రజెంట్ అయితే అప్డేట్ చేసి ఇప్పుడు నేను ఏదైతే ప్రాసెస్ చెప్పానో ఆ ప్రాసెస్ చేయండి. చేసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ వచ్చిన తర్వాత నెక్స్ట్ వీడియోలో నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇదండి వీడియో. సో అలాగే వీడియోని షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా. వీడియో వాళ్ళకి కూడా రీచ్ అయితే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉంటుంది, వాళ్ళు కేవైసీ అనేది సింపుల్గా చేసుకునే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే మన వాట్సాప్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ కామెంట్ బాక్స్లో ఉంటుంది, జాయిన్ అవ్వండి. అప్డేట్స్ అనేది పోస్ట్ చేస్తాను. డౌట్స్ ఏదైనా ఉన్నా కానీ చెప్తూ ఉంటాను. సో థ్యాంక్ యూ టు ఆల్.